దేవునికి స్తోత్రం. ఈరోజు పరిపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. దరిద్రుల మొర వినక చెవు మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ప్రియా ఆదరణకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో, మీ ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చి దేవుడు గొప్ప సమాధానం మీకు దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడే. అయితే దేవుని వాక్యం అంటుంది, దరిద్రుల మొర వినక చెవుమూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడ్డని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనికరము లేని వారై నడుచుకునుట ప్రార్థనకు పెద్ద ఆటంకముగా ఉన్నది. అటువంటి వారు హృదయపూర్వకంగా కనికర సంపన్నుడైన క్రీస్తునద్దకు ఎలాగూ రాగలరు? కనికరం గలవారే కనికరం పొందుదురు కదా. కనికరం లేనివారు ప్రార్థన, రాతి గుండె గలవారి ప్రార్థన ఆలకింపబడదు. కొందరైతే ఎక్కువ సమయం ప్రార్థించుదురు కానీ బైబిల్ గ్రంథాన్ని చదవరు, దేవుని వాక్యం నాకు లోబడరు. దేవుడు ప్రేమమయుడని చెప్పుచు బైబిల్ గ్రంథమును తోసిపుచ్చుదురు. ఇటువంటి స్వభావం కూడా ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకొనుటకు ఆటంకంగా ఉన్నది. ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన హేయమని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం తెలియపరుస్తుంది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురని ప్రభువు తెలియజేశాడు. ప్రభు ఆజ్ఞలను ఆలకించని ఇశ్రాయేలు తమ ఇష్టానుసారంగా నడిచినందున అపజయం పాలయ్యారు. అందువల్లనే మోషే, మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు అనెను. ద్వితీయోపదేశకాండం 1:45. దేవుని బిడ్డలారా, మన ప్రభు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడే, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మంచి దేవుడే. హృదయంలో పాపం లక్ష్యం చేసినట ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవునని కీర్తనలు 66:18 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు, దోషారోపణ చేయు హృదయము ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడి యెషయా 1:15 తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్షమించరాని స్వభావం ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. మీరు ఒకరి మీద విరోధముగా మేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించు. అనేక ప్రాచీన ప్రతుల్లో మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కోర్చబడి ఉన్నది. జీవగల దేవదేవుని బిడ్డ, ఇటువంటి ఆటంకములు నీలో నుండి తీసివేయండి. ఇవన్నీ నీవు లేచి తేజరిల్లకుండా ప్రార్థనా వీరునిగా సాగిపోకుండా ఆటంకంగానున్నవి, అభ్యంతరంగా ఉన్నవి. మీరు సమ్మతించి నా మాట వినని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదురని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడే ఈ మాటలన్నీ సమ్మతించి దేవుని మాట విని వాక్యానుసారంగా మీరు ముందుకెళ్ళి ప్రభు యొక్క కృపలో మీరు నింపబడి దేవదేవునికి శాశ్వతమైన దీవెనలు మీరు పొందాలని నేను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీనుడివై ఉండుటకు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నీవు దేవునికి మొరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవెప్పుడైనా ఒక్కసారైనా గమనించావా, గ్రహించావా? దేవుడు నీకు చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని మహింపరచు, దేవుని కృపతో నింపాడు. ప్రభు యొక్క దీవుల్లో నిండుగా మెండుగా నీ మీద నిలిచి ఉండునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన దేవా, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, ఎన్ని తీరులు నేను కొలిచినా మీ రుణం మేము తీర్చలేమయ్యా.
మహానుభావ ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం చేత మమ్మల్ని ఆదరించిన ఆయన దేవా, దరిద్రుని మొర వెనక చెమూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడ్డాన్ని మీరు మాట సెలవిచ్చారు. దేవానికి స్తోత్రాలు నైనా. నీ నామ మహిమ కొరకు దీనులు కూడా మేము లక్ష్య పెట్టేటట్టుగా మీ కృప మా మీద కుమ్మరించండి. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి. విజయవంతన ప్రతి ఆత్మకార్యం మా పట్ల జరిగించి ఆత్మాభిషేకం దయచేసి బిడ్డలందరూ కంచి వేసి కంచికల తోటలో బలపరిచి ఉత్తమ దాక్షాలు మీతో అంటుగట్టి మీరున్న స్థలంలోంచి జయ విజయం అనుగ్రహించమని ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.